మైక్ అతను ఇందాకే ఎవరో పెట్టారు. इस साइड में पाकिस्तान है, इस साइड में बांग्लादेश में है, बीच में 2 लोग हैं हिंदू पंडित लोग. आप सोचो మీకు ఇంకో దిక్కు లేదు, మీకు ఎక్కడికి వెళ్ళలేదు. స్పష్టంగా ఓపెన్గా మైకుడు. మరి దాని స్టేటస్ పెట్టాను. ఏమని పెట్టానంటే చాలా స్పష్టంగా నేను కూడా అన్ని మతాలు సమానం అనే ముంజాగుడులు ఎక్కడరా అని చెప్పాను. కానీ రాదు. పార్టీ గురించి స్పందించినంత బాగా, కులం గురించి స్పందించినంత బాగా, ధనం గురించి స్పందించినంత బాగా ధర్మం గురించి స్పందించడం. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఒక్క హిందూ లేడు. 200 ఏళ్ల క్రితం రాజులు హిందువే. ఎందుకు లేరు? వాళ్ళు చాలా కష్టపడి నిర్వహించారు. ఒక్కొక్కరిని ఒకసారి చక్కగా పిలిపిస్తారు, మాస్కేర్ చేస్తారు, ఇంకోసారి అమ్మాయిలు ఎత్తుకెళ్తారు. వాళ్ళకి స్ట్రాటజీ ఉంది. 1000 ఏళ్ళు పైన వాళ్ళు కష్టపడి ఎలా నాశనం చేయాలి, కష్టపడి నాశనం చేస్తారు. కొన్ని కోట్ల మందిని చంపారు. కానీ నువ్వు లత్కూరు నా కొడుకురా, సిగ్గుచర్లను లంగగాడివిరా నువ్వు, అన్ని మతాలు సమానం అనే దొంగవరా నువ్వు. నేనేమంటా అంటే ఓ కుక్క కరవడం అన్యాచురల్ కాదు. ఓ పంది ఎక్కువ మంది పిల్లలను కనడం అన్యాచురల్ కాదు. నువ్వు ఏమాత్రం స్పృహ లేకుండా ఉండడం మాత్రం అన్యాచురల్. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా హిందువులు నిర్మూలించారు. పాకిస్తాన్లో ఏదో 1 అలా ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని వాడు ఓపెన్గా చెప్పాడు, వాళ్ళు ఉన్నది 1%, అదే వాళ్ళు ఉన్నది 1%, మేము అనుకుంటే అరగంట చాలని. మొన్నోసారి 1/4 గంట అనుకున్నారు కొన్ని వేల మందిని చెప్పారు. సో కాబట్టి మన టార్గెట్ ఇప్పుడు ముస్లింలు, క్రైస్తవులు కాదు, ఓన్లీ సెక్యులర్ కుక్కలు, పార్టీ కుక్కలు. మనం ఎక్స్క్యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీ ఇంట్లో మీ భార్యకి ఎవరైనా అన్నాడు అనుకోండి, వదిలేస్తే కన్ను అంటారు, ముందు విజిలేస్తాడు, తర్వాత కన్ను వేస్తాడు, తర్వాత కాలు చేయేస్తాడు, తర్వాత నిన్నేస్తాడు. ఒక కథ ఉంది. వాడెవడో ఒక ఫంక్షన్లో ఒక ఆవిడని చూశాడు. ఆవిడ పెళ్ళి అయిన ఆవిడ. వీళ్ళు వచ్చి మీరు చాలా బాగున్నారు, మా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్నాడు. విద్యుత్ జ్ఞానం లేకపోతే సరి, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ అందావిడ. మళ్ళీ ఎక్కడో ఫంక్షన్లో మళ్ళీ ఇదే పాట, ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట. నాకు పెళ్ళైందా బాబు చెప్తుంటే అర్థం చేసుకో అంటే అదేదో సినిమాలో చెప్పినట్టుగా వీడు మనం చెప్పిందంలో వీడికి ఏం కావాలో అది తీసుకుంటాడు అంటారు కదా, అలా ముందు అది ఎంత. సో అలా వీడు ఊహించుకున్నాడు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నా భర్త నాకు అడ్డం, వాళ్ళు లేకుండా చేస్తే నీతో రావడం నాకు ఇష్టమే. ఇది వీడే ఊహించుకుని ఎవరికో డబ్బులు ఇచ్చి మొగుడిని వేసేయి అని చెప్పి ఆడెళ్ళి మొగుడిని వేసాడు. ఆ బ్యాలెన్స్ ఇవ్వాలిగా డబ్బులు, దానికి వచ్చాడు. ఏంట్రా అంత బాగా జరిగిందా, ఎవరు చూడలే కదా అన్నాడు. వాడిని వేసి వస్తుంటే అడిగిపోయింది. ఇంకొక ఆవిడ ఎవరో ఉంది అక్కడ, ఎందుకైనా మంచిది దాని కూడా. ఇప్పుడు ఈ మంటలు దేనికోసం చేయించాడు? ఆవిడ కోసం. ఆవిడని అనుభవించాలని. ఇప్పుడు భర్తను చంపేశాడు, భార్యని చంపేశాడు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తుంటే వాడికి వీళ్ళకి ఏ సంబంధం లేకపోయింది. కేవలం వీడి ఊహల వలన. ఊహలే కదా. ఆవిడే అన్యాయం చేయలే, అతనే అన్యాయం చేయలే. సేమ్ అలా హిందువులు ఎవరికీ అన్యాయం చేయలే. కానీ ముష్టిముండాకులకు పుస్తకాలు రాయడం వలన, ఆ పుస్తకాల మస్తకాలకు ఎక్కడం వలన, అదే నిజం అనుకోవడం వలన కోట్ల మంది చంపేశారు. చిన్న బిడ్డ ఎలా రా తల్లి
నీకు ఏ దేవుడు ఇష్టం? అమ్మ కన్నా బాబు కొట్టండి రా చెప్పండి. నీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చాను, ఇంకో గిఫ్ట్ వెంకన్న బాబు ఎక్కడ ఉంటాడు? ఏ ఊళ్ళో? కనపడిందండి. ఇప్పుడు మరి ఆ వీడియో చెప్తున్నారు అన్నయ్య, ఏం పేరు? పరమేష్ కుమార్. నీకు ఎవరు ఇష్టం? వెంకన్న బాబు. ఎవరో ఉన్నారు మీ ఫ్రెండ్, ఓ ఫ్రెండ్ పేరు చెప్పు. మేధ. అరే అక్కడ మేధ, ఇక్కడ రాదా? వాళ్ళు నేనే రాదా? నాతో పెట్టుకుంటే బాధ, అవునే కాదు ఏమిటో. సరే అది పక్కన పెడితే, మీ మేధాకి శివుడు అంటే ఇష్టం అనుకో, నీకేమో వెంకన్న బాబు అంటే ఇష్టం అనుకో. ఇప్పుడు మీ ఫ్రెండ్తో నువ్వు గొడవ పడతావా? ఎందుకు పడవు? దాని ఇష్టం దాంది కదా, అవునా కదా? ఇప్పుడు నీకు పప్పు ఇష్టమా, కూర ఇష్టమా? కూర ఇష్టం, కూర బ్యాచ్. ఓకే, ఎవరో పప్పే 2-3 సార్లు తిన్నారనుకో, మనం తిడతావా? లేదు కదా, వాళ్ళ ఇష్టం అది, అవునా కదా? ఈ పసి పెట్టుకున్న ఆలోచన పశువులకు ఉండదు. దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. ఆ దేవుడిని రామ అని పిలిచేవాళ్ళు ఉన్నారు, కృష్ణ అని పిలిచేవాళ్ళు ఉన్నారు, శివ అని పిలిచేవాళ్ళు ఉన్నారు, గోవింద అని పిలిచేవాళ్ళు ఉన్నారు. చెప్పుకెళ్ళి గోవింద నువ్వు చెప్తే అలా తిరుమలకి ఎక్కడ అనుకుంటుంది, మాకే అనుకుంటుంది. సరే ఇప్పుడు నువ్వు పని చేద్దాం, అందరికీ చెప్తున్నా. చెప్పు నాన్న, గోవిందా గోవిందా గోవిందా. భగవంతుణ్ణి గోవింద అని పిలవచ్చు, నారాయణ అని పిలవచ్చు, నమశివాయ అని పిలవచ్చు. లేదు ఇన్ని అక్షరాలు వద్దండి, కేవలం ఓంకారం. ఒక మన ఇవాళ 9 రోజా 9 సార్లు ఓంకారం చేయాలి. నువ్వు చేసేటప్పుడు ఓంకారం ఇప్పుడు చేయి మాత్రం నాన్న. 1 2 3 శ్రీమాత్రే నమః. ఇలా ఒక అక్షరంతో కూడా భగవంతుని పిలవచ్చు. ఓంకార జపం సాధన చేసి మోక్షాన్ని పొందొచ్చు. శాస్త్రం చెప్పింది, భగవద్గీత చెప్పింది. ప్రణవ సర్వవేదేషు అన్నారు. అంటే ఏమిటండి? అన్ని వేదాల్లో నేను ప్రణవాన్ని అంటే ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పారు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. అది మన ధర్మం. ఆల్రెడీ మేము దేవుడు ఒకరిని తయారు చేసాం, వాడికి మేము బొడ్డి కోసి ఒక పేరు పెట్టాం. నువ్వు అలాగే పిలవాలి, అలా పిలవచ్చుని నిన్ను కోసాను. అలాంటి విద్యామతాలని అచ్చా అచ్చా అంటూ, అన్న బచ్చా బచ్చా అంటూ మన లుచ్చాగాళ్ళు నాశనం చేసేసారు దేశాన్ని. వాళ్ళు తప్పేం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం 10 మంది దాకా ఉన్నాం. ఈ రూమ్ మన అందరం ఉండాలి. ఇందులో సగం గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్నాక ఇంక గోడ కట్టేశారు. దీంట్లో పెద్ద మనిషి దరిద్రుడు ఉంది, వాళ్ళకి బాత్రూమ్ లేదు, మీ బాత్రూమ్ వాడుకుంటారు. ఇది మీ అమ్మాయిని రేపు చేసి చంపేసి, నువ్వు పూజించే దేవాలయాన్ని కూడగొట్టి, నువ్వు తినే దాంట్లో ఉమ్ము వచ్చా బియ్యి వేసి,
వాడు మళ్ళీ నీ బాత్రూమ్ వాడుకుంటాడు. వీడు పెద్ద మనిషి పొట్టినా కొడుకు వెళ్ళే వాళ్ళని వెళ్ళవకుండా ఉండొచ్చు. ఆవిడ చరిత్ర తెలుసుకోండి, చరిత్రలో కలిసిపోకండి. ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. ఎందుకంటే మామూలుగా ప్రకృతి ఏ సునామీయో ఏ తుఫానో వచ్చి తీసుకెళ్ళడం వేరు. కానీ అజిత్ దోవల్ గారు ఒక ఫోటో పెట్టారు ట్విట్టర్లో, చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఒక పెద్ద హాల్లా ఉంది గోతిలో. పైనుంచి ఫ్లడ్ వస్తుంది. ఈ చుట్టూ ఉండే కోట గోడని ఆర్ఎస్ఎస్ కాపాడుతుంది, కానీ అది పగిలిపోతా ఉంది. కింద మన బొద్దుగాళ్ళు ఉన్నారు. హిందూస్ ఆర్ స్లీపింగ్ అండ్ డైనింగ్, దే ఆర్ బిజీ, నోబడి కెన్ స్టాప్ దిస్ ఫ్లడ్ ఆఫ్ రాడికల్స్. మనం మారాలి. ఎక్కడికి ఉంటున్నాం, ఎక్కడికి ఉంటున్నాం. పార్టీ కుక్కలు తొందరగా చచ్చిపోవాలి, సెక్యులర్ కుక్కలు తొందరగా చచ్చిపోవాలి, వాళ్ళ భావజాలం మారాలి. ఎందుకంటే నువ్వు ఎవరిని భయ్యా అన్నావో వాడు నీ కూతురు నీ ముందే రేపు చేస్తాడు. అది వాళ్ళ తరతరాలుగా వస్తున్న ఆచారం. మనం ఇంకా కళ్ళు తెచ్చుకోవట్లేదు. ఎక్కడ కొంటున్నామో చూడట్లే, ఎక్కడ తింటున్నామో చూడట్లే. మన ఆడపిల్లల్ని ఎంతమందిని ఎత్తుకుపోయారు, వేల మందిని ఎత్తుకుపోయారు. ఎంతమంది ఫ్రిడ్జిల్లోకి వచ్చారు, ఎంతమంది సూట్ కేసుల్లో వచ్చారు. అయినా మన ఆడపిల్లలో మారట్లే, మన మగవెదవులో మారట్లే. చక్కగా వీళ్ళు తినేస్తున్నారు. అందులో ఉచ్చ కలపడం చూసాం, ఇది కలపడం చూసాం. ఉమ్ము అయితే ఇంకా అన్లిమిటెడ్ ఉమ్ము. చివరికి ఏముంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది కదా, మన బిస్లరీ ఇలాంటివి ఉంటాయి కదా. ప్రతి దాంట్లో ఎంత కష్టపడుతున్నారు చెప్పండి. మన నాశనం కోసం వాళ్ళు నిరంతరం కష్టపడుతున్నారు. ఇప్పుడు వేల బాటిల్లో అని ఊయడం అంటే ఎంత కష్టం అండి. పైన ఉమ్మేయడం, ఆడపిల్లల్ని పట్టుకుని. మీరు ఆ కాశ్మీర్ ఫైల్ చూశారు కదా, కేరళ ఫైల్లో, అది కడుపుతూ ఉంటుంది. వీడికి కోరిక తీర్చుకోవాలనిపించింది. ఐఎమ్ ప్రెగ్నెంట్, నౌ ఐఎమ్ క్యారింగ్ 7 months అంటది. వాడు అసలు దాన్ని పట్టించుకోడు. గోడకు వచ్చబోయడానికి ఎలాగో అలా పోసేసి వెళ్ళిపోతాడు. సో వాళ్ళ చరిత్రది. వాళ్ళకి ఏది హోల్ అన్నది ముఖ్యం కాదు. అక్కదా కుక్కదా చెక్కదా అని పని అయిపోవడం ముఖ్యం. పూర్వం నుంచే ఉంది. నువ్వు మారాలి. అన్ని మతాలు సమానం అనేవాడు 10 మంది పుట్టినట్టే. సెక్యులర్ అంటే 10 మంది పుట్టినట్టే. ఎందుకు అబద్ధం కాబట్టి నిరూపించండి. 10 లక్షలు ఇస్తాను. Secular is the highest abusing word, which is only used for our gondos, so-called Hindus. ఇవి ఏం పట్టవు. ఎవడో నిన్న వాడెవడో పెట్టాడు, భవానీ స్వాములకి జ్యూస్ కలిపెత్తున్నారంట. నేను కింద పెట్టా, ఉమ్ము భలే టేస్టీగా ఉంటుంది కదా ఉమ్ము అని. ఖచ్చితంగా ఉమ్ము ఉత్సవం ఉంటుంది. మన మీద ప్రేమ ఉంటే ఆక్రమించిన ప్రతి గుడి ఇచ్చేయండి, వెనక్కి వచ్చేయండి. మీరు అందరూ చెప్పండి, చేతిలో కూర్చోబెట్టి. నా పూర్వీకులు చాలా గొప్పవారు, నా పూర్వీకులు చరిత్రలో ఉన్నవారు, నా పూర్వీకులకి, నా దేశానికి, నా ధర్మానికి నాకు అవినాభావ గట్టి దృఢమైన సంబంధం ఉన్నది. ఒకసారి చెప్పండి. చర్చిలో, మసీదులో పాస్టర్లు, ముస్లిం ఈ మాట. ఎవరు మారాలి చెప్పండి? ఆల్రెడీ ముస్లింలు, క్రైస్తవులు మారిపోయారు. కొత్తగా మారేది ఏం లేదు. నువ్వే మారాలి. అన్ని మతాలు సమానం అనేవాడు 10 మంది పుట్టినట్టే. అబద్ధం కాబట్టి నిరూపించడం. క్షమాపణ చెప్పి 10 లక్షలు ఇస్తాం. ఇప్పుడు ఈ ఏరియా ఎమ్మెల్యే ఎత్తనేనా పరమేశ్వర్? కాదుగా, ఉత్త అబద్ధం. ఆడ ఎమ్మెల్యేటి, ఆడ ఎమ్మెల్యే కాదు. ఇక్కడ ఎవరో ఎమ్మెల్యే ఉంటాడు అనగానే ఎస్ఆర్ అంటావా ఏంటి? ఇప్పుడు చెందిస్తావా? నేను కాదండి బాబు, నేను బోర్డు మెంబర్ను కూడా కాదు, ఏ పార్టీలో మెంబర్ను కూడా కాదు అని చెప్తారు. ఉన్నమాట కదా. ఆడ ఎమ్మెల్యే అనగానే బిల్డప్ ఇచ్చేయకూడదు నువ్వు.
అది అబద్ధం కదా. మరి అలాగే అన్ని మతాలు సమానం కాదు కదా. మరికేంటి సిగ్గులే? ఇలా చెప్తే కామెంట్లు పెడతాడు మన యాదవ. మై నేమ్ ఈజ్ రామచంద్ర, ఐఎమ్ ఆల్సో ఏ హిందూ, బట్ బీయింగ్ ఏ స్వామీజీ యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దిస్. సెక్యులర్ కుక్క. నా మాట అబద్ధం అని నిరూపించను నాన్న, క్షమాపణ చెప్తాను. ఒక్కటైనా కొన్ని వేల వీడియోలు, మోర్ దెన్ 22,000 వీడియోస్, నా మాట అబద్ధం అని నిరూపించండి. ఓ ప్రతిజ్ఞ చేయండి. ఈ సనాతన భారతదేశంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా జన్మించి హిందూగా జీవిస్తున్న నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి పనికి మాలిన అనైతిక వ్యభిచార విదేశీ ఎడారి పనికి మాలిన పాషండ మతాలకు, వారి పుస్తకాలకు, వారి పుస్తకాల్లో ఉన్న పనికి మాలిన క్యారెక్టర్లకు నాకు, నా దేశానికి, నా పూర్వీకులకు, నా కుటుంబానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా, ధైర్యంగా ప్రకటిస్తున్నాను. భారత్ మాతకి. ఓసారి ఇలా చేయమని చెప్పు. ఓసారి చర్చిలో, మసీదులో ఎలాగా నాకు, నా పూర్వీకులకి, అరబ్బులకి, ఇజ్రాయేల్కి సంబంధం ఉంది, భారతదేశ హిందువులకి నాకు ఏ సంబంధం లేదు. ఇట్లా నా పేరు సాంబశివరావు, మా నాన్న సుబ్రహ్మణ్యం, వీడు పాస్టర్. వీడి పేరేంటి? సాంబశివరావు. ఆ పేరు లేకుండా బతకమను. వీపీ అంటే తెలుసు కదండి తెలుగులో, తెలుసా? ఏం పేరు నీ పేరు? ఓసారి చెప్పు. వీపీ అంటే తెలుగులో పర్లేదు, ఏమనుకోరు. తెలుసు కదండి. ఆ వేరు పుష్పం ఒకటి మండపేటలో ఉంది. అవును. వీపీ అంటున్నారు అంటే వెరీ పవర్ఫుల్ గడ్డి. రెడ్డే కాదు, గుడ్డి. నువ్వు బ్రిటిషోడు ముడ్డి, నువ్వు తినేది గడ్డి, నీ జ్ఞానం గుడ్డి. నువ్వు పవర్ఫుల్ రెడ్డి అంటే ఎవరు? గోన గన్నారెడ్డి. పవర్ఫుల్ రెడ్డి అంటే సైరా నరసింహారెడ్డి. పవర్ఫుల్ రెడ్డి అంటే అలా వేమారెడ్డి. నువ్వు రెడ్డి ఎందుకు అవుతావు? సిగ్గులేని క్రిస్టియన్ ముడ్డి. రాత్రి ఇదే చెప్పాను వాట్సాప్లో, వీడియో చేయండి సార్, మీరు ఎలాగ చేస్తారు కదా. పీకే సిగ్గులే? నీకు ధర్మం అక్కర్లేదా? ఈ గ్రంథాలు అక్కర్లేదా? ఈ గ్రంథాల్లో పేరు కావాలా? వెనకాల తోక కావాలా? అందుకని ఈ అనైతిక మతాల్లో మీకు ఎవరైనా స్నేహితులు ఉంటే అవాయిడ్, బైకాట్. అన్ని మతాలు సమానంగా అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉంటే ఈ రాధమోహన్ దాస్ గారు చిచ్చు పెడుతున్నాడు. ఎవరా అన్నదమ్ములు? నేను పూజించేదాన్ని సాతాన్ అనే లక్కోర్. నువ్వు నాకు అన్న ఎలా అవుతావు? నువ్వు నాకు తమ్ముడు ఎలా అవుతావు? నువ్వు దేన్ని సాతాన్ అంటున్నావో ఆ పేరుతో బతుకుతావు. రాస్కెల్, అనైతిక కుక్క. సారీ, కుక్కలు హట్ అవుతాయి, క్షమించు. నువ్వు నాకు భయ్యిందిరా కుయ్య. కాబట్టి మనం ఇలా మాట్లాడకుండా, అంటే చాలామంది మన పిరికి మురికి గాండుగాలు ఏమంటారంటే, మీరు సాధువు కదా, చక్కగా సాధించారు మెత్తగా, ఇలా మాట్లాడచ్చు కదా అంటారు. నన్ను అడిగారు, స్వామి మీరు సాధువు సత్వంతో మెత్తగా ఉండాలి కదా. నాది కమ్మర పని, కొమ్మర పని కాదు. తెలుసమ్మా కొమ్మరని? మీరు ఉండండి సార్, మా పిల్లవాడు ఇది అమ్మ చెప్పు. ఇంగ్లీష్లో అడిగితే చెప్తారు. గోల్డ్ స్మిత్ ఎంత తెలుసు? ఎవరు? గోల్డ్ అని ఆభరణాలుగా మారుస్తుంది. పాట్ మేకర్ అంటే ఇలా మనకి బిందెలు, బకెట్లు లోహంతో చేస్తారు, మెటల్తో. అలా చేసేవాళ్ళని కుమ్మరి. విశ్వకర్మ వారసులు, విశ్వానికి మూలం. వాళ్ళు లేకపోతే మనకు కూడి లేదు. ఎందుకని? అన్న అక్కడి నుంచి వస్తే భూమిలో వచ్చి
భూమి ఎలా దున్నబడుతుంది? దేంతో దున్నుతారు? కదా. అసలు నాగలంటే ఏంటో తెల్లగా, దాని తప్పే ఉంది. నాగలు దేంతో చేస్తారు? ఇనుముతో. ఎవరు చేస్తారు? కమ్మలు. అలా చేయడానికి ఇనుమును కాలుస్తారు, దాన్ని ఇలా ఉంచుతారు. ప్లవ్ అంటారు ఇంగ్లీష్లో. మన అవతారాల్లో ఒకరి భుజం మీద ఉంటుంది. ఎవరైనా వామనుడి యొక్క మెడ మీద ఉండేది గొడుగు. డౌట్ వచ్చింది, మీ నాన్న అడుగు. బలరాముడు. సో ఆ నాగలి తయారవ్వాలంటే కమ్మరి కావాలి. దాంతో దున్నితే మనకు అనవసరం. మనం అబ్బా ఎంత బాగుందో గుడి. ఎవరు కట్టారు? మేస్త్రి, విశ్వకర్మ యొక్క వారసుడు. తిప్పరా గుడి కనపడుతుందిగా, గుడి అన్నప్పుడు. అవునా? అబ్బా ఏ చెక్క ఇది! చెక్క అనగానే చర్చిలోనే ఉండక్కర్లేదు, చెక్క మీద చెక్క. మామూలుగా ఒక అందం చెక్క, దాని మీద ఒక ఏనుగు బొమ్మ, ఆ ఏనుగు మీద రాములు గారు. అబ్బాయి ఎంత బాగా చెక్కారు. ఎవరు చెక్కారు? వాళ్ళు ఏమంటారు తెలుగులో తెలియక, ఇంగ్లీష్లో కార్పెంటర్ అంటారు, తెలుగులో వడ్రంగి. అందులో పెట్ట కూడా ఉంది తెలుసా, వడ్రంగి పెట్టాను కదా. ఇంగ్లీష్లో ఏమనగలరా వడ్రంగి పెట్టిన? వుడ్ పెకర్. అది ఎంత చెట్టేనా అది ముక్కుతో కొట్టి దాన్ని హోల్ చేశాడు. పెద్ద ముక్కు ఇచ్చేది దేవుడు, మనకే చిన్న మెదడిచ్చి ఎన్ని జరిగినా మారకుండా మారదాం, మాట్లాడదాం. ఇంతకీ ఈ కుమ్మరు గొడవ ఏంటి చెప్పలేదు నేను. పాట్ మేకరు కుండను తయారు చేసినప్పుడు నెమ్మదిగా చెక్క సుత్తుతో టిక్కు అని కొడతాడు. అలా కొన్ని వందల సార్లు కొడితే ఆ కొండ తయారవుతుంది. మరి ఇనుముని ముక్కలు చేయాలనుకో, కమ్మరాయన ఏం చేస్తాడు? వేడి చేసి మధ్యలో శానం అని పెడతాడు, పెట్టి ఒకళ్ళు పట్టుకుని సుత్తుతో ప్యాక్మని కొడతారు. అంతే మొక్కలు. సో నాది కమ్మర పని, కొమ్మర పని కాదు. మనం ఇలా ప్రశాంతంగా ఉన్నాం, పచ్చగా ఉన్నాం. కానీ పచ్చ మతాలకి పెచ్చ మతాలకి ఈ ప్రశాంతత అక్కర్లేదు. 2 ఏళ్ల పిల్ల అమ్మ ఒళ్ళో నిద్రపోతుంది, రోడ్డు పక్కన కాగితాలు ఏరుకునే వాళ్ళ పిల్లది. ఓ పంది అటువైపు వచ్చింది, ఈ పిల్లని ఎత్తుకెళ్ళి మానభంగం చేసేసి ఒక తొట్టులో వేసేసి వెళ్ళిపోయింది. 2 కాళ్ళ పంది, ఏది నొదలరు. వాళ్ళలో పయ్యోడు చెప్పాడు, నీకు ఎప్పుడైనా మనుషులు దొరకకపోతే గొర్రెను వాడేసుకో, మేకను వాడేసుకో. కాబట్టి బహిరంగంగా చెప్పచ్చు, అన్ని మతాలు సమానం అనేవాడు 10 మంది పుట్టినట్టే అని. ఎంతమంది అంగీకరిస్తున్నారు? చేరుతాను చూద్దాం. ఇరికి మురికోలు తప్ప. ఎందుకు చెప్ప, మన దరిద్రులు ఆడేమన్నా అనుకుంటాడేమో. ఊరి పిచ్చనా కొడక, నువ్వేమనుకోవా? నీకు మనోభావాలు లేవా? నువ్వు అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారు అక్కడ ఉన్నారని పూజ చేస్తుంటే దిస్ ఈజ్ ఓన్లీ మ్యాన్ మేడ్, బొమ్మ హై నాట్ అమ్మ హై అని ఆ అమ్మవారిని అవమానిస్తే దరిద్రుడా, నీకు భయ్య ఎలా అయ్యాడు రా పోరంబోకెదవా? ఎవరు తిట్టే? నేను ఆళ్ళ కాదు, మా నెదవంగ. ఇలా చెప్పకూడదు. నేను మెత్తగా బాగున్నారా ఇలా అనాలి. నేను అన్నా. అసలు మీరు కూడా అన్ఫిట్గా ఉంటే దొబ్బేయండి. నేను ఏ టైపో చెప్తా. మీరు ధర్మదాత్ సినిమా చూసారా? ధర్మదాత్ పాద్ది నాగేశ్వరరావు. ఆయన పెద్ద నాగేశ్వరరావు బిల్డింగ్ కట్టుకుంటాడు, అదేమో అప్పులు అయిపోయి పోద్ది. మళ్ళీ దానికోసం చాలా కష్టపడతారు. ఆ పిల్లలు ఏంటన్నా నా ఊరికేనా అవో బిల్డింగ్ అంటామని దొబ్బేస్తారు. ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి చూపిస్తారు కదా. అప్పుడు సాంగ్ ఏంటి తెలుసా? ఎవ్వడి కోసం ఎవరున్నారు, పొండిరా పొండి, మీ కాలం కర్మం కలిసి వస్తేనే రండి రాదు. నేను కూడా అంతే.
మాకు ధర్మమే ముఖ్యం. ఎవడొచ్చినా రాపోయినా పార్టీ కుక్కలు నన్ను వ్యతిరేకించవచ్చు, సెక్యులర్ కుక్కలు నన్ను వ్యతిరేకించవచ్చు, పేటీఎం కుక్కలు నన్ను వ్యతిరేకించవచ్చు, ఎవడు పుట్టాడో తెలియనోడు నన్ను వ్యతిరేకించవచ్చు. ఇలా ఎందుకన్నా అంటే నన్ను తిడతారు కదా, కింద కామెంట్లో తిడతారు, పైన చూస్తాను ఎవడని యోజాలు అని ఉంటుంది, యూజ్లెస్ పేరు, అది పేరు చెప్పరు, ఎంఎన్ఆర్ ఎస్ఎన్ఆర్ అంటుంది. ఎందుకని అది మనకే పుట్టాడు కాబట్టి. ఎస్ఎంఆర్ అంటే శ్రీ మహావిష్ణుమూర్తి అది పేరు ఉంటుంది, లేకపోతే ఎస్ఎన్ఆర్ శ్రీనివాసరావు, ఇలా మనకే పుట్టాడు కానీ ఎవడు పుట్టాడో చెప్పుకోలేడు. కాబట్టి ఇలా జాతి తక్కువ నీతి లేని దరిద్రుల్ని తయారు చేసేటువంటి పాషండ మతములు నశించుగాక. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నా అంటే వచ్చే తరం ఏమన్నా ఉంటుంది, ఉండాలి అని. వాళ్ళైతే చాలా సిద్ధంగా ఉన్నారు మన ఆడపిల్లలను మింగడానికి, మన కూడా మింగడానికి. చాలా స్పష్టంగా ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు, చాలా రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర తినేవాడు హిందువుకి పుట్టినట్టే కాదు, వాళ్ళకు ఓటు వేసేవాడు హిందువులు పుట్టినట్టే కాదు. ఈ పబ్లిక్గా చెప్తున్నా, ఎవరైనా కేసు వేసినా సరే, నీ దేవుణ్ణి సాతాననే నా కొడుకు, నీకు బయ్యా ఎలా అయ్యాడరా కుయ్యా, నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా అని అనొచ్చు కదండి, అనొచ్చా? అనే తీరుతాను, నాది నిజం కాబట్టి. ఇలా అనకుండా మెత్తగా చెప్పడం కుదరదు. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై శ్రీరామ్. స్వస్తి. మీరు మాట్లాడితే నేను వెళ్తాను.